హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను, చూడండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఈ లాగిన్ పేజ్కి రావచ్చు అనమాట. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ కస్టమర్కి అంటే ఇతనికి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో దానికి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, చూడండి. చేసి కింద క్యాప్చా కోడ్ ఉంది కదా, ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో మనం క్లెయిమ్ గురించి కదా మనం ఇప్పుడు మాట్లాడుకునేది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ క్లెయిమ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో అందులో మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పిఎఫ్కు లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి. నేను చేస్తున్నాను, చూడండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం అక్కడ మొత్తం చదువుకొని ఎస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేస్తే మనకు అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఓకే అయిపోయి ప్రొసీడ్ టు క్లెయిమ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను చేశాను, ఇక్కడ ప్రాసెస్ అవుతుంది, చూడండి. సర్వర్ కొంచెం స్లోగా ఉన్నట్లుంది, మీకు కూడా ఈ విధంగానే పట్టవచ్చు. సో ఈ విధంగా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు ఆ మొబైల్ నంబర్, యూఏఎన్ నంబర్ అండ్ ఈ నేము, సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. అక్కడ మనం ఐ వాంట్ టు అప్లై ఫర్ పిఎఫ్ క్లెయిమ్, సో అది ఫామ్ 31 అప్లై చేసుకొని అక్కడ మన కంపెనీ ఏది ఉందో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన మనకు ఆప్షన్లలో మనం ఇల్నెస్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు అమౌంట్ ఎంత క్లెయిమ్ కావాలో అంత అమౌంట్ని అక్కడ ఎంట్రీ చేసేసి కింద ఎంప్లాయీ అడ్రస్ ఉంది కదా, ఆ ఎంప్లాయీ అడ్రస్లో మన ఇంటి అడ్రస్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చేస్తున్నాను, చూడండి. సో ఇలా హౌస్ నెంబర్ అని ఎంట్రీ చేసి నెక్స్ట్ మన టోటల్ అడ్రస్ని అక్కడ ఎంట్రీ చేసేసి స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సిటీని ఎంట్రీ చేసి పిన్ కోడ్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. సో ఇలా ఎంట్రీ చేసి మనము స్కాన్ చేసుకున్న బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ పాస్బుక్ని ఇక్కడ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చేస్తున్నాను, చూడండి. సో ఇలా అప్లోడ్ చేసి ఇలా పక్కన వ్యూ అనే బటన్ని క్లిక్ చేస్తే మన పాస్బుక్ ఏదైతే అప్లోడ్ చేసామో అది మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కాన్సెంట్ని క్లిక్ గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేస్తే మనకు నెక్స్ట్ వ్యాలిడేట్ ఓటీపీ అని కనిపిస్తుంది. సో ఆ బటన్ పైన క్లిక్ చేయాలి. నేను ఇక్కడ ఓటీపీ ఎంట్రీ చేస్తున్నాను, చూడండి. సో ఓటీపీ ఎంట్రీ చేసి వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఈ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు మనకి ఇక్కడ మెసేజ్ చూపెడుతుంది. సో ఈ విధంగా మనము పిఎఫ్ క్లెయిమ్ని ఈ విధంగా ఆన్లైన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.